పందుల మీద సొమ్ము కూడా తిన్నారటగా. పందులమ్మి 1.20 కోట్ల కొట్రేసిన్లు. జడ్చర్లలో పందుల నివారణ పేరుతో బీఆర్ఎస్ నేతల నిర్వాహకం. పందులను కూడా ఇడిచిపెట్టలేదట. మంచి మంచి మునగాలే తలిగిండ్రు. పందుల దాన కూడా మీరు తిన్నారా మొత్తానికి. ఇతర రాష్ట్రాలకు 88 టన్నుల బరువున్న పందుల తరలింపు. పెంపకందారుల ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు. మున్సిపల్ చైర్పర్సన్ భర్తపై ఆరోపణలు. అవిశ్వాసం పెట్టేందుకు రెడీ అవుతున్న కౌన్సిలర్లు. అందుకే కావచ్చు రేవంత్ రెడ్డి మొన్న వరుసగా 36 మంది వైస్ చైర్మన్ల మీద అవిశ్వాస తీర్మానం పెట్టేలాగా ఓ చర్యలు తీసుకున్నాడు. మొత్తానికి పందుల దానం కూడా బుక్కిన దొంగలు వీళ్ళు. పందుల మీద కూడా పందుల కొట్టేసి పందులను అమ్మి పందులను అమ్మి కూడా సొమ్ము తిన్నారు వీళ్ళు. దాని మీద కూడా 1.20 కోట్లు కొట్టేసిందట. సిగ్గనిపిత్తలు ఎదురురా. పందులు పరిచినట్టు బలవచ్చు మీరు పందుల సొమ్ము తిని. పందులను అమ్మి ఆ సొమ్ముతోటి మీరు కూడా పందులు లెక్కనే అయిన అంటున్నారు. ఇప్పుడు వీళ్ళని అమ్మక రావాలి ఎక్కడన్నా, వీళ్ళని కుదబెట్టాలి ఎక్కడన్నా. సిగ్గనిపించాలిగా కాస్త అయినా. దారుణంగా తయారైనలే నాయకులు. మనకు అవగాహన లేకనే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు తయారైంది.